అబౌట్ ఎ గొప్ప లవ్ స్టోరీ, రోమియో అండ్ జూలియట్. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు, నిన్న సాంసరాడు కనిపించాడు. వాడేవడ్రా? ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. చీయదవా, నీతో నాకేంటి? Dear ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏ ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు. కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసిగెత్తుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. ఏంట్రా కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది? గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నా ప్రాణం. అరే దోస్త్ మేరా దోస్త్. అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు? లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుస్తాండి బాబా? ఇవ్వు. ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసినంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా.
దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో ఆ గోలిగాడు షాపులో గొల్లాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడోకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? యా. నా కర్మిలా పట్టిందిరా బాబు. ఆ. అదిగో బుర్రా కేవ్స్. బొర్రాకే ఆ. నాకేంటి అవ్వలేదు. నీకు ఎలా చూస్తే అలా కనపడుతురా బాబు. ఆ. ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, ఆ. వాడి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఆ. ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. I see. 18వ శతాబ్దంలో ఆ. రైలు మార్గం వేస్తున్నప్పుడు ఆ. విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. ఆ కనిపట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ. ఆ చెట్టుకు బోర్డని కొమ్మలున్నాయి. ఆహా. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ. ఆ కాకే ఆ. ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి ఆ. కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ. చెప్పు. చెప్తా ఉండు. ఆ. ఆ కాకి ఆ. ఒక ముక్కు ఉండును, ఓహో. 2 కళ్ళు ఉండును, ఆ. 2 చెవులు ఉండును, ఆ. 2 కాళ్ళు ఉండును, ఆ. 2 రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. ఇదిగా కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ అని చెప్పాలా? యా. ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పలో అంతైనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకింకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తాను గాని ఆ. దా, రారా. పదా నాన్న డాడీ. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి ఓహో. భూమిలో నుంచి పెళ్ళుబికి ఆ. ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. అది వీటిని చూస్తే ఆ. ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఆ. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి ఆ. కాకులు పాలు ఇచ్చును. ఏంటి కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చే. ఓ బ్రహ్మాండం తాగొచ్చు. ఇదిగో అయితే నాకు ఒక కాపీ ఇప్పించు. చెప్తా. కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫ్ ఆ. బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? అది కాదు కదా, అటు చూడు. ఆడెందుకలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ వికరాలకి ఏదో నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ ఆగ్రా రే. అవుతుకో 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 అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. పడిపోయేంటి? అయ్యి బాబాయ్ ఏంటి అయిపోలేదు నాకు? కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇటు పడిపోలేదేంటి? నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటిదే? నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. రారా, చెప్తాగా నీ సబ్జెక్ట్. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి. కూర్చోండి రా. కూర్చోరా. లెట్టో ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్. ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ మీరు ఇడికొచ్చారు. అడ్జస్ట్ అయ్యిందా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. You're right. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం. ఫు, జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? టూ మచ్. కపిల్ దేవ్ 5 సిక్స్లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. ఎస్. హలో ఎస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీదకి వద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 బౌండరీస్ సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. ఎంత బరువు ఉందండి? ఇదిగో బెదరు స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడేస్తాడు ఏదో? పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకని మంచిది. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను, ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్నుపోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. 3 మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీమాత బొమ్మ కింద. వెళ్ళి పట్టురా. వెళ్ళా త్వరగా. యూస్లెస్ ఫెలో. Yes. మిస్టర్ యశ్పాదం. బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మ చాల్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉర్తిస్తావు.
బెల్ట్ తో ఉరి తీయద్దు టార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు టార్, పెన్ను. పెన్ను ఇస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. షణ్ముఖ శర్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఏయ్! ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. అక్కడరా పక్క వచ్చే. ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఎక్కడా? ఇక్కడే ఉన్నా. ఎక్కడుంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు. రాజుగారు నేను తప్పలేదు. కాదు, నువ్వే చంపావు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అది ఎక్కడ దాచాడు? చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు. చెప్తే వాడు చంపేస్తారు. నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నేను చంపను, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా? చెప్పను. చెప్తా కదా. చలో. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోవించేశావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి. 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణం ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి. నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది. నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు. నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం.